దేవుని వాక్యాన్ని మనం భయభక్తులుగా చదువుకుందాం. దేవుని నామములో మీ అందరికీ వందనాలు. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం. బంధకములో పడియుండియు నిరీక్షణ గలవారులారా, మీ కోట్లను మరలా ప్రవేశించుడి. రెండొంతులుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ ప్రభు అంటున్నాడు, బంధకంలో బడి ఉండి నిరీక్షణ గలవారులారా, మీ కోటను మీరు మరలా ప్రవేశించండి. రెండొంతులుగా మీకు మేలు చేస్తానని నేడు మీకు తెలియజేస్తున్నా అంటున్నాడు. ఈరోజు అనేక మంది అనేక బంధకాల్లో చిక్కుని ఉన్నారు. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక బంధకం అనేది ఉంటూ ఉంది. ఆ బంధకాల నుంచి విడిపించుకోలేక, విడుదల పొందలేక అల్లాడిపోతున్న ప్రజలు ఎంతోమంది ఉన్నారు. లేక కుటుంబంలో కొంతమంది బంధకాల్లో ఉంటే కుటుంబ సభ్యులంతా కూడా దాని విషయమై అల్లాడిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఆ బంధకాల నుంచి విడుదల వస్తే తప్ప కుటుంబం అంతా సంతోషంగా సమాధానంగా ఉండదు. నేను నెల్లూరులో ఒక ఇంటికి పోయేదలకే తల్లి బిడ్డ బయట కూర్చో ఉన్నారు. ఏమ్మా అంటే, మా ఆయన తాక్కొని కత్తి ఇల్లంతా గదనగోళం చేస్తున్నాడు, మా మీద గొడవ వేస్తున్నాడని మేము బయట ఉన్నారు. అంటే అతను ఒక బంధకంలో ఉన్నాడు. తాగుడనే బంధకంలో చిక్కుని పోయినాడు అతను. ఆ బంధకము విడుదలయ్యేంత వరకు వారికి సమాధానం నెమ్మది ఉండదు, ప్రశాంతంగా ఉండలేరు. కొంతమంది పాపం అనే బంధకాల్లో చిక్కుని పోయింటే, కొంతమంది వ్యాధి అనే బంధకాల్లో చిక్కుని పోయింటే, కొంతమంది ఆర్థిక బంధకాల్లో చిక్కుని పోయింటే, మనుషులు రకరకాల బంధకాల్లో చిక్కుని పోయినారు. ఎవరు ఏ బంధకాల్లో ఉన్నారో కూడా తెలియదు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, బంధకాలు ఉన్నాయి కానీ మీరు నిరీక్షణతో ఉన్నారు. అది గొప్ప విషయం. బంధకాలు ఉన్నప్పటికీ, బాధలు ఉన్నప్పటికీ, బంధించబడి ఉన్నప్పటికీ మీరు నిరీక్షణతోనే ఉన్నారు. అందువలన మీరు మరలా మీ కోటలో ప్రవేశించండి. నేను మీకు రెండొంతులుగా మేలు చేస్తానని దేవుడు మాటిస్తున్నాడు. ఈ సహోదరి సహోదరులారా, ఈరోజు నువ్వు ఏ బంధకాల్లో చిక్కున్నా సరే, ఎలాంటి బంధకాలు నిన్ను ఆవరించి ఉన్నా సరే, ఎలాంటి బంధకాలు మీ ఇంట్లో ఉన్నా సరే, ఆ బంధకాల నుంచి విడిపించి రెండొంతులుగా మేలు చేయగల దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని స్పష్టంగా ఇక్కడ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. నీలో అనారోగ్యమైన బంధకం ఉందా? ఏదైనా వ్యాధి నిన్ను బంధించి ఉందా? అపవాద క్రియలు నిన్ను బంధించి ఉన్నాయా? ఆర్థిక సమస్యలు నిన్ను బంధించి ఉన్నాయా? లేక ఏదైనా వ్యసనమైనటువంటిది నీ కుటుంబంలో ఉందా? దాని చేత నువ్వు బంధించబడి ఉన్నావా? నీ కుటుంబం బంధించబడి ఉందా? అయితే ప్రభు వాటి నుంచి నీకు విడుదలిచ్చే దేవుడు అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. తప్పకుండా దేవుడిని విడిపిస్తాడు. ఈరోజు అనేక మంది బంధకాల్లో ఉన్నవారిని దేవుడు విడిపించాడు. లేకపోతే ఈ పాటికి వాళ్ళు ఎప్పుడో నశించిపోయిండేవాళ్ళు. నిన్ను కూడా దేవుడు తప్పకుండా విడిపిస్తాడు. ఏమి కలతపడాల్సిన అవసరం లేదు. నీ బంధకం ఏదైనా సరే నువ్వు నిరీక్షణతో ఉన్నట్లయితే తప్పకుండా నీకు విడుదలిస్తాడు. మళ్ళీ రెండొంతులుగా మేలు చేస్తాడు. ఒకంత కాదు, డబల్ మేలు చేస్తాడు. రెండొంతులుగా నీకు మేలు కలగజేస్తాడు. ఈరోజు చాలామంది మేలు పొందాలని, మేలు దేవుని దగ్గర వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే నీకు తప్పకుండా దేవుడు చేస్తాడు. అయితే ఒక్కసారి కాదు, రెండొంతులుగా దేవుడు చేస్తాడట, డబల్గా దేవుడు ఇస్తాడట. కాబట్టి మీరు ధైర్యంగా మీ కోటలో ప్రవేశించండి. నేను మీకు రెండొంతులుగా మేలు చేస్తానని నేడు మీకు తెలియజేస్తున్నానని చెప్పి దేవుడు చదివిస్తూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు తెలియజేసిన ప్రకారంగా దేవుడు మనందరికి సహాయం చేస్తాడని నేను నమ్ముతున్నాను. మీరు నమ్మినట్లయితే ప్రభుని స్తుతించి ప్రభు చేతులకు అప్పగించుకొని విశ్వాసంతో ముందుకు సాగండి. దేవుడు ఖచ్చితంగా రెండంతల మేలులు, రెండంతల దీవెనలు,
రెండంతల ఆశీర్వాదాలు మన మీదకి, సంఘం మీదకి, పరిసర మీదకి, కుటుంబాల మీదకి దేవుడు సమృద్ధిగా దయచేయునుగాక. ఆమేన్. ప్రేమల తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, బంధకాలు ఉన్నాయి కానీ నిరీక్షణ ఉంది ప్రభువా. సమస్యలు ఉన్నాయి, నిరీక్షణ ఉంది ప్రభువా. కష్టాలు ఉన్నాయి, నిరీక్షణ ఉంది ప్రభువా. బాధలు ఉన్నాయి, నిరీక్షణ ఉంది ప్రభువా. నువ్వు ఉన్నావని, నువ్వు విడిపిస్తావని ఒక నిరీక్షణ ఉంది ప్రభువా. నీ బిడ్డల ఆ నిరీక్షణతోనే దినదినము ముందుకు సాగుతూ ఉన్నారు. నా ప్రభువా, మీరు సెలవిస్తున్నారు. బంధకాల్లో ఉండి కూడా నిరీక్షణ కలిగి ఉన్నవారులారా, నేనున్నాను, నేను మీకు సహాయం చేస్తాను, మీరు ధైర్యంగా మీ కోటను ప్రవేశించండి, మీకు రెండంతలుగా నేను మేలు చేస్తానని నేడే మాటిస్తున్నానని చెప్పి నువ్వు సెలవిచ్చావు. ప్రభువా, నీకు వందనాలు. నువ్వు ఇచ్చిన మాటను బట్టి నా తండ్రి, నా ప్రభువా, నా దేవా, నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ నీ మాటను మేము నమ్ముతున్నాం. నిశ్చయంగా నువ్వు చెప్పిన ప్రకారంగా, నేడే నువ్వు చెప్పిన ప్రకారంగా మా జీవితంలో నువ్వు ఆయన రెండంతలుగా మేలు కలగజేస్తావని, ప్రతి బంధకం నుంచి విడిపిస్తావని నమ్ముతున్నాం ప్రభు. నీ బిడ్డలకున్న ప్రతి బంధకం విడిపోవాలి. అది వ్యాధి కావచ్చు, వ్యసనం కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, లేక ఏ యొక్క బంధకాలైతే నీ యొక్క బిడ్డల్ని బంధించున్నాయో, ఏ అపవాది క్రియలైతే నీ బిడ్డల్ని బంధించున్నాయో, అయ్యా అవన్నీ యేసు క్రీస్తు నామములో విడుదలవనుగాక. నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదాలు వచ్చునుగాక, నీ దీవెనలు వచ్చునుగాక, నీ మేలులు వచ్చునుగాక, రెండింతల మేలు కలుగునుగాక. ప్రభువా, నీ ప్రజలను ఆశీర్వదించమని, నీ కృపతో నిమ్మని ప్రార్థిస్తున్నాను. ఈ దినం నీ ప్రజలు వెళ్తున్న పనుల్లోనూ, వ్యాపారాల్లోనూ, ఉద్యోగాల్లోనూ, పిల్లల యొక్క చదువుల్లోనూ, ప్రతి కార్యంలోనూ, ప్రతి పనిలోనూ మీరు తోడుగా ఉండండి. మీరుండి సహాయం చేయండి. ప్రతి విషయంలో మీరుండి సక్సెస్ చేయండి ప్రభా. మీరుండి అన్ని విషయాల్లో విజయం కలగచేయండి ప్రభా. మీ నామానికే అత్యంత ఘనత, మహిమ, ప్రభావాలు వచ్చినట్లుగా ఈ కార్యాలు జరగనిమ్ము తండ్రి. యేసయ్యా, ఈ పరిచయను అంచెలంచెలుగా విస్తరింపచేయండి. సరిహద్దుల విషయాలు పరచండి. దేవా, ప్రభువా, నువ్వు సహాయం చేయమని, నీ గొప్ప కార్యాలు నీ నామంలో జరగనిమ్మని ప్రార్థిస్తున్నాను. యేసు ప్రభా, దైవమా, నీ నామాన్ని బట్టి స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. నీ గొప్పగా నీ కార్యం జరగనిమని ప్రార్థిస్తున్నాను. నువ్వు సమకూర్చమని ప్రార్థిస్తున్నాను. నీ చిత్తము చొప్పున, నీ ఆలోచన చొప్పున, నీ నిర్ణయం చొప్పున తండ్రి మీరు సమస్తమును జరిగించమని, మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా, మా దేశమును, దేశ ప్రజలను, దేశ నాయకులను జ్ఞాపకం చేసుకుందయ్యా. దేవా, అందరూ కూడా నాయన నీ బిడలే కదా, వారందరూ నశించిపోతున్నారయ్యా. తండ్రి, వారిని కనికరించి నీ వైపుకు ఆకర్షించి నీ రక్షణ కలగజేసి ఎవరూ నరకానికి పోకుండా ఆయన మోక్షానికి, పరలోకానికి వచ్చేదానికి సహాయం చేయమని, అయ్యా నువ్వు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా దేశంలో శాంతి భద్రతలు దయచేయండి అయ్యా. అదిగో నాయన నీ కాపుదల భద్రత దయచేయండి. మంచి పరిపాలన దయచేయండి. పరిపాలిస్తున్న నాయకులకి తెలివి, జ్ఞానం దయచేయండి. నీ ఆత్మ ద్వారా ప్రతి ఒక్క బిడ్డని, ప్రతి ఒక్క కుటుంబాన్ని సహగా నడిపించి, ఆశీర్వదించి, దీవించి కాపాడమని ప్రార్థిస్తున్నాను. యేసు ప్రభువా, నీకు వందనాలు. రాజాతి రాజానికి స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ చేతులకే తండ్రి మనందరిని అప్పగించుకున్నాం తండ్రి. అయ్యా, గుడి సంఘం, నెల్లూరు సంఘం, బ్రాంచ్ సంఘాలు, యూట్యూబ్లో ఈ వాక్యం ఉన్న బిడ్డలందరినీ కూడా మీరు బహుగా దీవించి ఆశీర్వదించమని, నీ మేళ్ళతో, నీ సంతోషంతో, నీ సమాధానంతో, నీ ఆశీర్వాదాలతో నింపి బలపరి సహాయం చేయమని, దేవాను కృషించమని, నువ్వు కార్యాలు చేయమని, నేను మహింపరచుకోమని చేతులకు అప్పగిస్తున్నాను. అన్ని విధాలుగా, అన్ని విషయాల్లో ప్రభువాను కనికరిని చూపించమని, నువ్వు దయ చూపించమని, నువ్వు సహాయం చేయమని నీ చేతులకు అప్పగించుకుంటూ, నీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ ఈరోజు పుట్టినరోజును, వివాహ దినమును జరుపుకుంటున్నటువంటి పరిశుద్ధులను, బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని వారి సంతోషాన్ని, సమాధానాన్ని,
ఆశీర్వాదాన్ని మేలును దీవెనను కలగ చేయమని దేవాని ప్రజలు ఈ దినం ఏదైతే అడిగారో అవన్నీ సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.